ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ ఎన్నికలకు 3వ దశ నామినేషన్ పత్రాల పరిశీలన నిన్నటితో ముగిసింది. పేదలను గెలిపించడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. జైన మత వ్యవస్థాపకుడైన వర్ధమాన మహావీరుని జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. 3వ దశ లోక్సభ ఎన్నికల నామపత్రాల పరిశీలన నిన్న ముగిసింది. 3వ దశ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగియగా నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం ఆఖరి రోజు. 3వ దశలో 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ నియోజకవర్గాలకు మే 7న ఎన్నికలు జరుగుతాయి. అదే సమయంలో గుజరాత్లోని 5 అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికలకు కూడా నామినేషన్ పత్రాల పరిశీలన శనివారం ముగిసింది. ప్రజలకు మేలు చేసిన ధైర్యంతోనే ఎన్నికల్లో ఒంటరిగా ప్రజల ముందుకు వస్తున్నామని వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా చింతలపాలెం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదలను గెలిపించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు నిర్వహించే బస్సు యాత్రలో 17 రోజులు 21 పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు. కేసీఆర్ బస్సు యాత్ర నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మొదలై సిద్దిపేటలో ముగుస్తుంది. వేసవి ఎండల తీవ్రత కారణంగా సాయంత్రం 5:30 గంటల తర్వాతే రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఉదయం వేళల్లో స్థానికంగా ఉండే పంట పొలాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ పరిశీలిస్తారని వెల్లడించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ప్రచార యాత్ర నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కోరుకొండ పరిధిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ఏ రంగమూ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తామని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షా ఫలితాలను అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రకటిస్తారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 9,81,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, జవాబు పత్రాలను 3 సార్లు పరిశీలించామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఫలితాలను results.bsc.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. ఈరోజు పౌరసేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డేను నిర్వహిస్తున్నాం. ప్రజలకు పౌరసేవల అధికారులు మెరుగైన సేవలు అందించడం, తద్వారా ప్రజలు వారి ప్రాథమిక హక్కులు పొందేలా చూడటం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. భారతదేశ మొదటి హోంమంత్రిగా వ్యవహరించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఏప్రిల్ 21వ తేదీన మొదటి బ్యాచ్ పౌరసేవల ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన రోజును గుర్తు చేసుకుంటూ 2006వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 21న పౌరసేవల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పౌరసేవల విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తారు. జైన మత వ్యవస్థాపకుడైన మహావీరుని 2550వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 10 గంటలకు భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభిస్తారు. మహావీరుడి స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఆ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా భారత మండపంలో జైన సాధువుల సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జైన తీర్థంకరులలో 24వ వాడైన భగవాన్ మహావీరుడు శాంతియుత సహజీవన మార్గాన్ని ప్రబోధించాడు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం వంటి నియమాల ద్వారా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్లో 52 వేసవి ప్రత్యేక రైళ్లను, 12 జతల అదనపు రైళ్లను నడుపుతామని డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో వెల్లడించారు. వేసవిలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దానికోసం పీఆర్ఎస్ సిస్టంలోని వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల వివరాలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వివరాలు సేకరిస్తామని వివరించారు.
వేసవి సందర్భంగా డివిజన్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో శనివారం నాడు దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 37 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే రాష్ట్ర శాసనసభకు సంబంధించి మొత్తం 227 నామినేషన్లు దాఖలయ్యాయి. మన రాష్ట్రంలో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన 26వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ ఆఖరి రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఇతర సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి సూచించారు. పోస్టల్ బ్యాలెట్లు పొందే అర్హత ఉన్నవారికి ఇప్పటికే దరఖాస్తులు అందజేశామని, వాటిని సోమవారం సాయంత్రంలోగా సంబంధిత నియోజకవర్గ కేంద్ర తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని వెల్లడించారు. గడువు దాటిన తర్వాత అందే దరఖాస్తులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండదని వివరించారు. రెండవ దశ ఎన్నికలకు ప్రచార పర్వం ఊపందుకుంది. అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, ప్రధాన ప్రచారకర్తలు దేశవ్యాప్తంగా ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రెండవ దశ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు, రాజస్థాన్లోని 13 సీట్లు, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో చెరో 8 సీట్లు, మధ్యప్రదేశ్లో 7 నియోజకవర్గాలు, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో చెరో 5 స్థానాలు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చెరో 3 స్థానాలు, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో చెరో నియోజకవర్గంలోనూ ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. భారత నౌకాదళం శనివారం సాయంత్రం తూర్పు తీరంలో పూర్వీ లెహర్ పేరిట నౌకా విన్యాసాలు చేసింది. తూర్పు తీర సాగర్ జలాల్లో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో నౌకాదళం సంసిద్ధతను అంచనా వేయడానికి ఈ విన్యాసాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఓడలు, జలాంతర్గాములు, విమానాలు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. వ్యూహాత్మక దశలో యుద్ధం చేయడం, ఆయుధ దశలో ఆయుధాలను వినియోగించడం వంటి సందర్భాలను వాస్తవిక పరిస్థితుల్లో ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. వేర్వేరు ప్రదేశాల నుంచి విమానాలను ఒకేసారి ప్రయోగించి భారత నౌకాదళం సర్వసన్నద్ధతను చాటారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అండమాన్ నికోబార్ కమాండ్, కోస్ట్ గార్డ్ దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఏలూరు జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 3,117 మంది రైతుల నుంచి సుమారు 81 కోట్ల విలువైన 37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యంలో తేమ శాతం, ఇతర నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన సుమారు 76 లక్షల గోనె సంచులు, 200కు పైగా జీపీఎస్ వాహనాలను సమకూర్చినట్లు తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగులతో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 266 పరుగుల భారీ స్కోరు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ 199 పరుగులకే ఆలౌట్ అయింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పెండింగ్ క్లెయిమ్స్ను ఈ నెల 25వ తేదీలోగా తప్పకుండా పూర్తి చేయాలని, అలాగే సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ఎన్నికలకు 3వ దశ నామినేషన్ పత్రాల పరిశీలన నిన్నటితో ముగిసింది. పేదలను గెలిపించడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. జైన మత వ్యవస్థాపకుడైన వర్ధమాన మహావీరుని జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.